రాజధాని ఢిల్లీలో మరోసారి పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని దాదాపు 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్లు వచ్చిన నేపథ్యంలో అసలు దీని వెనుక ఎవరున్నారు అనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వరుస బాంబు బెదిరింపుల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు స్కూళ్ల యాజమాన్యాలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకు ఢిల్లీలోని స్కూళ్లనే వారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దేశ రాజధానిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని దాదాపు 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే అంతకుముందే ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు వచ్చిన స్కూళ్లలో ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్లోని జీడీ గోయంగ్తో సహా పలు స్కూళ్లున్నాయి. పాఠశాలల ఆవరణల్లో పేలుడు పదార్థాలు అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే $30,000 ఇవ్వాలని ఆగంతకులు బెదిరించడంతో ఆయా స్కూళ్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళనకు గురయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన స్కూళ్లకు డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళంతో వెళ్లిన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు ఈమెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు. ఏడాది ఆరంభం నుంచి ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో పాఠశాలలకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్లో రోహిణి ప్రాంతంలోని ఓ సిఆర్పీఎఫ్ స్కూల్ బయట బాంబు పేలుడు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఏడాది మే నెల ప్రారంభంలో ఢిల్లీలోని దాదాపు 150 పాఠశాలలకు ఏకకాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చాయి. ఈ బెదిరింపు మెయిళ్లతో ఆయా స్కూళ్ల యాజమాన్యాలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో స్కూల్స్ యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించి పాఠశాలల నుంచి విద్యార్థులు అందరినీ బయటకు పంపించి వేశారు. బాంబ్ స్క్వాడ్లతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయా పాఠశాలల్లో అణువణువునా తనిఖీ చేసి ఎలాంటి ముప్పు లేదని తేల్చారు. అయితే బెదిరింపులను మాత్రం సీరియస్గా తీసుకున్న పోలీసులు దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఒకప్పుడు ఇంటర్నెట్ లేని రోజుల్లో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం వంటి దుశ్చర్యలు సుదూర ప్రాంతాల్లో కూర్చుని ప్రణాళికలు రచించి విధ్వంసాలకు పాల్పడేవారు నేరస్తులు. అలాంటి సమయంలో నిఘా వర్గాలకు, దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా వివిధ రకాల కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగించేవారు. ఒకవేళ వీరి కమ్యూనికేషన్ను ఎవరైనా పసిగట్టినా దాన్ని డీకోడ్ చేయడం కూడా అంత సులభంగా ఉండేది కాదు. అయితే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి నేరాలనైనా సరే ఏదో ఒక మూలన కూర్చుని చేయగలుగుతున్నారు. ఇంటర్నెట్ కేంద్రంగా ఎక్కడో ఉండి మరెక్కడో కలకలం సృష్టించగలుగుతున్నారు నేరస్తులు. అలాంటి వారిని పట్టుకోవడం ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. ఢిల్లీలోని పలు స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని వచ్చిన బాంబు బెదిరింపుల ఘటనలు ఆందోళన పెంచుతున్నాయి. బాంబు బెదిరింపు ఈమెయిళ్లు పంపుతున్న వారు డబ్బును డిమాండ్ చేస్తుండటంతో దీని వెనక ఎవరున్నారు, వారి బెదిరింపుల వెనుక కారణం అక్రమ మార్గంలో డబ్బు సంపాదనేనా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు. మొత్తానికి వరుస బెదిరింపులు చూస్తుంటే దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా స్కూళ్లలో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు కారణమవుతున్న ఈ బెదిరింపుల వెనక ఎవరున్నా వారిని పట్టుకుని అత్యంత కఠినంగా శిక్షించాల్సిన అవసరమైతే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధానిలోని స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు ఈ ఏడాది మొదటి నుంచే వస్తున్నాయి. అయితే ఈ తరహా బెదిరింపులకు పాల్పడేవారు ఎవరు, వారు ఎందుకు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుంటున్నారనేది తెలియడం లేదు.